హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజీ వెబ్స్. ఈరోజు మనం కొత్త వీడియోతో వచ్చామండి. హీరోలోని మనకి కరిష్మాలో 210cc అండి XMR. ఈ వెహికల్ ని మనం మొత్తం రివ్యూ చేసి వెహికల్ ఎలాగుంది, పర్ఫార్మెన్స్ ఎలాగుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చేద్దాం అండి. ఒక 10 years బ్యాక్ కరిష్మా అంటే అందరికి కుర్రోళ్ళకి అందరికి చాలా ఇష్టమైన వెహికల్ కరిష్మా. అప్పుడులో వెహికల్ అయితే మాత్రం చాలా మంది మిస్ అయ్యేవారు కాదు. దీని సీసీ కూడా అలాగే ఉండేది, వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉండేది. వెహికల్ పరిగెట్టిందంటే మామూలుగా కాదు, చాలా అంటే చాలా ఫాస్ట్ గా పరిగెట్టింది వెహికల్. అలాంటి వెహికల్ ని మళ్ళీ ఇప్పుడు సేమ్ కలర్ లోని చూస్తుంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఈ వెహికల్ లోని మొత్తం పర్ఫార్మెన్స్, ఇంజిన్ ఏంటి అని చూస్తే దీని ఇంజిన్ కి వచ్చేసరికి 210cc ఇంజిన్. ఇది పవర్ చూస్తే 25.5 PS, టార్క్ 20.4 Nm. మైలేజ్ కి వచ్చేసరికి కంపెనీ వాడు 41.55 కిలోమీటర్స్ చెప్తున్నాడు. బ్రేక్స్ డ్యూయల్ డిస్క్ వస్తుంది మనకి వెహికల్ కి. ఈ టోటల్ గా మనం ఈ వెహికల్ స్పెసిఫికేషన్స్ అవన్నీ ఒక్కోటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ గా మనం వెహికల్ లో స్పెసిఫికేషన్స్ కి వెళ్తే దీంట్లో ఇంజిన్ కోసం మాట్లాడాలి. ఇంజిన్ కి వెళ్తే మనకి ఇది మొత్తం 210cc ఇంజిన్ ఉంది. ఇంజిన్ మనకి 4-stroke ఇంజిన్, 4 valves, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూలింగ్ ఇంజిన్. మనకి కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది దీంట్లోని. దీనికి వచ్చేసరికి సిలిండర్ 1 సిలిండర్ ఉంటుంది. మాక్సిమం పవర్ కి వెళ్తే మాత్రం 25.5 PS, 9250 RPM తో మన వెహికల్ ఉంది. ఇదే కాకుండా మాక్సిమం టార్క్ చూస్తే మనకి 20.4 Nm, 7250 RPM ఉంది. మనకి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా ఇంజిన్ పర్ఫార్మెన్స్ లో కూడా చాలా బాగుంది. వెహికల్ ఓవరాల్ గా వ్యూ చూద్దాం. మనం ఫ్రంట్ కి వస్తే మాత్రం ఇక్కడ షీల్డ్ ఒకటి ఉంది. సైడ్ కి వెళ్తే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మిర్రర్స్, అదే సైడ్ లో 2 మిర్రర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇండికేటర్స్ చూస్తున్నారు కదా, కొద్దిగా లైట్ గా ఇచ్చారు కానీ ఇది ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అలా ముందుకు వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ హీరో బ్యాడ్జింగ్ ఉంది. హీరో బ్యాడ్జింగ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి లైట్ కూడా మనకి చూడడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. లైట్ చూసారు కదా, మంచి LED తోని మనకి లుక్ పరంగా మాత్రం మనకి చాలా సూపర్ గా ఉంది. అలా కిందకి వెళ్తే మనకి ఇదంతా ప్లాస్టిక్స్ అనే. మనకి సస్పెన్షన్స్ కి వచ్చేసరికి సస్పెన్షన్ కూడా చాలా మంచిదే ఇచ్చాడు మనకి వెహికల్ కి. మనం ఇక్కడ టైర్స్ కి వెళ్తే మాత్రం టైర్ చూస్తున్నారు కదా, మనకి టైర్ కూడా మనకి మంచిగా ఉంది. 100/80 టైరు. ఈ టైరు మనం ఇక్కడ డిస్క్ ప్యాడ్ కి వెళ్తే మాత్రం 300 mm డిస్క్ ప్యాడ్ ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ ABS. ఇది కూడా మనకి ఫ్రంట్ కాబట్టి ఇది కూడా ABS మనకి. మనం అలా ఇక్కడ చూస్తున్నాం కదా, ABS బ్యాచింగ్ కూడా ఇచ్చాడు, ఇక్కడ హీరో బ్యాచింగ్ ఇచ్చాడు. ఇలా మనం సైడ్ కి వెళ్తే మాత్రం మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ హీరో బ్యాచింగ్ వచ్చింది, ఇక్కడ కూడా ABS బ్యాచింగ్ వచ్చింది, ఇక్కడ XMR అని మనకి బ్యాచింగ్ వచ్చింది. ఇక్కడ పైకి వస్తే మాత్రం మనకి కరిష్మా అనే బ్యాచింగ్ వచ్చి చాలా స్టైల్ గా ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ వెళ్తే 11 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్. మనం అలాగే వెళ్ళి ఇక్కడ కీ ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఇన్స్ట్రుమేషన్ క్లస్టర్ చూస్తే మొత్తం డిజిటల్ లోనే ఉంది వెహికల్ కి. మనకి దీంట్లో నావిగేషన్స్, నెక్స్ట్ కాల్ అన్ని ఉన్నాయి. USB కేబుల్ పాయింట్ ఇవ్వండి, ఇది చూసారు కదా, ఇది USB కాయిల్ పాయింట్. స్పీడోమీటర్ కూడా డిజిటలే. మనం దీంట్లోకి వచ్చేసరికి ఏటేటి ఉన్నాయో మొత్తం చూద్దాం. ఇక్కడ మనం M అనే బ్యాడ్జింగ్ ఓపెన్ చేస్తే దీనికి ఇక్కడ స్విచ్ లోని మనకి ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో చూపిస్తుంది, టైము ఎన్ని అవర్స్ లో తిరిగామో చూపిస్తుంది, ట్రిప్ ఏలో చూపిస్తుంది, యావరేజ్ స్పీడ్ 27.27 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. మనకి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఫ్యూయల్, ఇంజిన్ ఆయిల్ ఎలాగుందో చూపిస్తుంది. సైడ్ స్టాండ్ వేసాం కాబట్టి సైడ్ స్టాండ్ లో ఉంది. ఇక్కడ గేర్స్కి వచ్చేసరికి గేర్ లో ఉంది కాబట్టి గేర్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఫ్యూయల్ తక్కువగా ఉంది కాబట్టి ఫ్యూయల్ చూపిస్తుంది. ABS ఆన్ లో ఉంది కాబట్టి ABS కూడా మనకి చూపిస్తుంది. మొత్తంగా ఇది కూడా మనకి చాలా అడ్వాంటేజ్ గానే చూపించవచ్చు. మనం ఇలా మనకి ఈ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడ పాసింగ్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనబడుతుంది క్లియర్ గానా పాసింగ్ స్విచ్. మనం ఇలాగా దీనికి వెళ్తే మాత్రం ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ కి. ఒకసారి మీరు ఇండికేటర్స్ చూడొచ్చు. మనం దీనికి సైడ్ ఇండికేటర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇండికేటర్స్ స్విచ్. తర్వాత హార్న్ అయితే కొద్దిగా లైట్ గా ఉంది ఈ వెహికల్ కి. ఇది హార్న్ అంటే మాత్రం చాలా తక్కువగా ఉంది హార్న్ సౌండ్. ఒకసారి వినండి. ఇక్కడ పైకి వెళ్తే మాత్రం ఇక్కడ రెడ్ కలర్ స్విచ్ ఉంది కదా, ఇది హజార్ లైట్. ఇది చూస్తున్నారు కదా, ఇది ఆన్ చేసిన వెంటనే మనకి 2 లైట్స్ ఇండికేటర్ అవుతాయి. ఇది మనకి నైట్ టైం మనకి బాగా యూజ్ అవుతుంది. హజార్ లైట్ల వల్ల మనకి నైట్ టైం యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫాగ్ లో వెళ్ళేటప్పుడు కూడా మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ లైట్లు వేసుకొని మనం ఈజీగా వెళ్ళొచ్చు. మీకు తర్వాత ఇక్కడికి వెళ్తే మాత్రం ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది.
ఇంజిన్కి వెళ్ళి స్విచ్ ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి చూపిస్తాను. ఇంజిన్ ఆన్ కూడా అవ్వట్లేదు, చూసారు కదా. దీనికోసం మనం తర్వాత మాట్లాడుతాం. ఇప్పుడు ఆన్ అయింది. వెహికల్ బీటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. మళ్ళీ మనం ఇక్కడ చూస్తే ఇక్కడ హీరో బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ ఒకటే ఉంది, ఈ వెహికల్ కి సెంటర్ స్టాండ్ ఉండదు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా గేరింగ్ సిస్టమ్. గేర్ కి మనకి ఇది మొత్తం 6 గేర్స్ ఉంది వెహికల్ కి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కి వెళ్తే మాత్రం 160 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఇక్కడ గ్రిప్పింగ్ కి, లెగ్ కి, నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎవరైనా ఎక్కడానికి సపోర్టర్స్. మనం బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ టైర్ మాత్రం 140/70. బ్యాక్ టైర్ కూడా మనకి చాలా వైడ్ గా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా చైన్ సిస్టమ్ చూస్తున్నారు కదా. ఇది చైన్ సిస్టమ్ కి మనకి డిస్క్ ప్యాడ్ ఉంది కదా, ఇది 230 mm డిస్క్ ప్యాడ్. ఇది కూడా మనకి ABS వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ ABS తోని ఈ వెహికల్ ఉంది. మనకి ఇక్కడికి వచ్చేసరికి సైలెన్సర్, సపోర్టర్స్, ఇక్కడికి వచ్చేసరికి బ్రేక్, ఇక్కడంతా ఇదంతా ఇంజిన్. మనం ఓవరాల్ గా ఈ వెహికల్ ఇక్కడ సైడ్ కి వస్తే మాత్రం XMR బ్యాడ్జింగ్ ఉంది. ఓవరాల్ గా వెహికల్ అయితే మాత్రం ఇలాగుంది. ఇక్కడ మనకి యాక్సిలేటర్ ఉంది కదండి, యాక్సిలేటర్ కిందనే మనకు ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్ మనం ఒకసారి ప్రెస్ చేస్తే ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి రెండింటికి వెళ్తుంది. దీనికి చిన్న అడ్వాంటేజ్ అనే చెప్పాలి ఇది. దీనివల్ల మనకి ఏదో చిన్నగా ఏదో యూజ్ ఉంటుంది కానీ పెద్ద ఏమి యూజ్ ఉండదు. ఓవరాల్ గా ఈ వెహికల్ లో మనకి 3 కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు మనం తెచ్చింది ఐకానిక్ ఎల్లో. నెక్స్ట్ మనకి బ్లాక్ కలర్ ఒకటి ఉంది, బ్లాక్ కలర్ ఒకటి, నెక్స్ట్ రెడ్ కలర్ ఒకటి ఉంది. రెడ్ కలర్ కూడా మనకి చాలా లుక్లు ఇస్తుంది, కానీ అన్నిటి మీద అందరూ అట్రాక్ట్ గా ఉండేదని మాత్రం ఈ కలరే. మనం ఈ వెహికల్ అడ్వాంటేజెస్కి వెళ్తే మెయిన్ గా దీంట్లో లుక్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది వెహికల్. చాలా మంది ఈ లుక్ చూసే కొనేయడానికి ఇష్టపడతారు. ఫస్ట్ గా ఈ లుక్ చూసే చాలా మంది ఇష్టపడి ఈ వెహికల్ ని తీసుకుందాం అనుకుంటారు. ఇదే కాకుండా దీంట్లో మనకి సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీని మైలేజ్ కూడా మనకి ఇది 35 నుండి 40 వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. మనం ఒకసారి దీన్ని ఎప్పుడైనా టెస్ట్ డ్రైవ్ చేసి మనం కూడా దాన్ని ట్రై చేద్దాం. ఇదే కాకుండా దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెహికల్ పికప్. ఇది 210cc వెహికల్ కాబట్టి చాలా అంటే చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది. మనకి హైవేలోని కానీ మామూలు రోడ్లలో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ గా పికప్ అందుకుంటుంది. దీనికి 6 గేర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ వెహికల్ కి డిసడ్వాంటేజెస్కి వెళ్తే మాత్రం ఫస్ట్ గా మనకి ఈ సీటు, ఇది మీరు ఫ్యామిలీతో వెళ్ళాలంటే మాత్రం అస్సలు పనికిరాదు. ఈవెన్ మీరు సింగిల్ పర్సన్ తొక్కాలనుకున్నా కూడా మనకి ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే మాత్రం బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ బ్యాక్ పర్సన్ ఎప్పుడైనా వెనకాల కూర్చున్నా కూడా మనకి ఆ కుర్రోడికి ఏంటవుద్దంటే మామూలుగా ఎప్పుడైనా బ్రేక్స్ వేసేటప్పుడు ఫ్రంట్కి తులిపోవడం కానీ లేకపోతే దీని మీద సపోర్ట్ తీసుకోవడం కానీ అవుతుంది. దీనికి మెయిన్ డిసడ్వాంటేజ్ అది. మనం ఏంటంటే మనకి దీని వెయిట్, ఇది కొద్దిగా షార్ట్ పర్సన్ అయితే మాత్రం తీయడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు మనకి వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. దీనికి వచ్చేసరికి థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంజిన్ కి స్విచ్ ఉంది కదండి, ఇంజిన్ అంత వేగంగా స్టార్ట్ అవ్వదు. మనకి ఎప్పుడైనా చలికాలం కానీ లేకపోతే రోజు తప్పించి రోజైనా ఈ వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు. మేము రీసెంట్గా ఇప్పుడు ఈ వెహికల్ని రివ్యూ చేద్దామని ఒక రోడ్ దగ్గర వెహికల్ తీసుకుని వస్తున్నప్పుడే వెహికల్ మాకు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. ఆ వీడియో కూడా మీకు లాస్ట్లో మీకు ప్లే చేస్తాం. వెహికల్ మెయిన్గా ఇది ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తున్నా కూడా కంప్లైంట్ ఎవరు రిట్వేస్ట్ చేయట్లేదు. ఇంకా సర్వీస్కి వెళ్తే మాత్రం సర్వీస్ కూడా చాలా వరస్ట్గా ఉంది మనకి. ఇది ఇప్పటికి వచ్చి ఈ వెహికల్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2-3 months అయింది. ఆల్మోస్ట్ ఒక 10 సార్లైనా సర్వీస్ చేయించుంటాడు ఈ కుర్రోడు. అన్నిసార్లు అయినా కూడా ప్రాబ్లం ఏంటో, ఇది ఎన్నిసార్లు దీని సర్వీస్ తీసుకున్నా ఆడు రెక్టిఫై చేయట్లేదు దీని ప్రాబ్లమ్ని. ఆ ప్రాబ్లం ఏంటో కూడా వాడికి తెలియట్లేదు. ఎన్నిసార్లు అయినా ఇది మళ్ళీ ప్రతిసారి అదే కంప్లైంట్ వస్తుంది, ఇంజిన్ వల్ల మనకి ఇది స్టార్ట్ అవ్వట్లేదు. అది బ్యాటరీ ప్రాబ్లమో తెలియదు, ఇంజిన్లో ప్రాబ్లమో తెలియదు. ఈ వెహికల్కి వచ్చేసరికి అదొకటి మెయిన్ డిసడ్వాంటేజెస్. మనం ఒకసారి ఓవరాల్గా ఈ వెహికల్ని ఒకసారి డ్రైవ్ చేసి దీని పికప్ మొత్తం ఎలాగుందో మనం ఒకసారి చూద్దాం. మీకు ఫస్ట్ గా చెప్పాను కదా ఇందాక వెహికల్ స్టార్ట్ అవుద్దో లేదని, ఒకసారి ఇప్పుడు ట్రై చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా వెహికల్ అయితే ఇప్పుడు ఆన్ అవ్వట్లేదు, ఇలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బంది పడితే మాత్రం మీరు థర్డ్ గేర్లో పెట్టి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి వెహికల్ని. మేము ఇందాకలో అయితే మాత్రం అలాగే ఆన్ చేసాం. ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాను. ఆన్ అవుతుందంటే మన లక్కే. ఆన్ అవ్వట్లేదు. మనం వెహికల్ తోసి స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు
ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేయడానికి ఇంకో కుర్రోని పిలిచాం. ఆ కుర్రోడితో పిలిచి మనం బండి స్టార్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అది ఇప్పుడు మేము ఎలా స్టార్ట్ చేస్తామో చూడండి. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎవరికి రాకూడదని ఇలాంటి వీడియో చేసామండి. ఎవరిని ఉద్దేశించి వీడియో చేయలేదు, బైక్ కోసం ఎవరిని ఉద్దేశించి వీడియో మాత్రం చేయలేదండి. ఇప్పటికైనా సర్వీస్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇప్పటికైనా మీరు సర్వీస్ డెవలప్ చేసుకోండి కొద్దిగా. మనం ఈ వెహికల్ని 0 to 100 రీచ్ అవ్వడానికి జస్ట్ 10 secondsలో ఇది రీచ్ అవుతుంది. చాలా అంటే చాలా షార్ప్గా, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. పికప్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, చాలా బాగుంది. లాస్ట్గా వెహికల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పికప్ అయితే మాత్రం చాలా బాగుంది వెహికల్లో. మనం లాస్ట్గా అయితే ఓవరాల్గా ఈ వెహికల్ కోసం మాట్లాడదాం అంటే మాత్రం మీరైతే మాత్రం వెహికల్ మాత్రం ఖచ్చితంగా తీసుకోకండి. వెహికల్ అయితే అస్సలు బాగలేదు. ఇప్పుడు ఆపుదామన్నా భయం వేస్తుంది మనకి. మనం ఈ వెహికల్ని ముగ్గురు ఎక్కి ట్రై చేస్తున్నాం. వెహికల్ ఎలాగుంటుందో పికప్ చెక్ చేయడానికి. ఇక్కడ కొద్దిగా చూస్తున్నారు కదా, మీకు ఎదురుగా కనబడుతుంది. కొద్దిగా ఇది ఫ్లోర్ స్టేడ్గా ఉంది. దీంట్లో కూడా మనం ట్రై చేస్తున్నాం. పికప్ అయితే మాత్రం చాలా బాగా ఉంది వెహికల్. మనం ఈ వెహికల్లో కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా షార్ట్గా ఉన్న వాళ్ళకైనా, ఇప్పుడు నేనైనా కూడా నాకు ఫుల్గా కాల్ అందట్లేదు. ఇది మీకు తక్కువ ప్లేస్లోని తిప్పడానికి కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంటుంది. మీకు చూపించడానికి చూస్తున్నాం చూడండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెహికల్ కూడా వెనక తోసుకోవడానికి కొద్దిగా కంఫర్ట్గా లేదు. చూస్తున్నారు కదా, కొద్దిగా హైట్ కూడా ఎక్కువే ఉంది వెహికల్లో, వెయిట్ కూడా ఎక్కువే. ఎవరిని ఉద్దేశించి వీడియో చేయలేదండి. మేము ఓన్లీ దీని కోసమనే చేసాం. వెహికల్ ఎలాగుందో లేదో మా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మేము వీడియో చేసాం. మేము ఎవరిని ఉద్దేశించి మాత్రం ఈ వీడియో చేయలేదండి. ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు అంటే మాత్రం నేనైతే మాత్రం తీసుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే మాత్రం ఈ వెహికల్ తీసుకొని మీరు ఇబ్బంది పడడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము బండి స్టార్ట్ చేయడానికి ట్రై చేసాం, కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. మీరు ఈ బండి తీసుకొని ఇబ్బంది పడే అంత అవకాశాలు మీరు పెట్టుకోకూడదని మేము వెహికల్ కోసం మేము చెప్తున్నాం. ఈ వెహికల్ తీసుకొని మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఎన్నోసార్లు సర్వీస్ చేయించుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇదే కాకుండా మీరు వెహికల్ రేట్కి వచ్చినా కూడా రేట్ కూడా మనకి తక్కువే ఉంది. అదంతా కాదు భయ్యా మాకు లుక్ నచ్చింది మేము తీసుకుంటామంటే మాత్రం అది మీ ఇష్టం, అది మా ఇష్టం కాదు. కాబట్టి కాస్ట్కి వస్తే మాత్రం వైజాగ్కి ఆన్ రోడ్ 220 చూపిస్తుంది ఇప్పుడు వెహికల్. ఈ వెహికల్ ఓవరాల్గా మీకు వెహికల్ గురించి మేము మొత్తం రివ్యూ చేసామని అనుకుంటున్నాం. వెహికల్ మీరు తీసుకోవాలని మీ అభిప్రాయం బట్టే ఉంటుంది ఏదైనా కూడా. ఈ వెహికల్ మీరు తీసుకుంటే మాత్రం చాలా వరకు డిసప్పాయింట్ అవుతారని చెప్తాను. మా ఓడు తీసుకొని ఎంత డిసప్పాయింట్ అయ్యాడంటే వెహికల్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. వెహికల్ అంత వర్స్ట్గా ఉంది తీసుకున్న దాంట్లో. ఇది చాలా వరకు మనకి వెహికల్ మాత్రం అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైనా కొన్ని దగ్గరకు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆగిపోయినా కూడా మనకి చాలా అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మీ ఇష్టం బట్టే ఉంటుంది ఏదైనా కూడా వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం. ఈరోజు ఈ వెహికల్ కోసం చేసాం. నెక్స్ట్ మనం ఏ వెహికల్తో చేయాలో మీరు మన కామెంట్స్లో చెప్పండి. ఆ వెహికల్ని మనం నెక్స్ట్ వీక్ తేడానికి ట్రై చేస్తాం. ప్రతి సాటర్డే మనం ఒక వీడియోని అప్లోడ్ చేయడానికని మనం ఒక గోల్ పెట్టుకున్నాం. ఎలాగైనా ఆ గోల్లో మేము రీచ్ అవుతామని అనుకుంటున్నాం. మీరు మనల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇలాగా వెళ్ళే ముందు మనకి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.